పూర్తిగా మూత్రాశయం ఖాళీ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా? అంటే నార్మల్గా మామూలుగా పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళకి ఈ సమస్య రాదు. ఓకే. మూత్రాశయం నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ల మనిషికి హార్ట్ ప్రాబ్లం ఏముంటుందండి? హార్ట్ బాగానే పనిచేస్తూ ఉంటుంది. అన్లెస్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ప్రాబ్లం ఉండి ఆయాసం వస్తుంది, గుండె దడ వస్తుంది చెక్ చేయించుకోవడం తప్ప మామూలుగా 20 ఏళ్ల మనిషి వెళ్ళి గుండె చెకప్ చేయించుకోడు కదా. అవును. అలాగే మూత్రాశయం నార్మల్గానే ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇట్లా మూత్రం చాలాసేపు చాలా సంవత్సరాల పాటు ఆపుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్గా రావు. వాళ్ళు చదువుకునే టైంలో రావు, తర్వాత వస్తాయి. ఓకే. ప్లస్ ఇంకొకటి, ఈ స్త్రీలకు ముఖ్యంగా డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి బాగా పెద్ద అయిపోయి పొట్టలో ఉండడం వల్ల అక్కడ ఉండే నరాలు కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి ఎస్పెషల్లీ డిఫికల్ట్ లేబర్స్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ మూత్రాశయం మీద పడే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిందో లేదో, కొంతమందికి డెలివరీ తర్వాత మూత్రం రాదు. అప్పుడు వాళ్ళకి కొన్ని రోజుల పాటు పైపు వేసి పెట్టి మూత్రం వచ్చేట్టుగా చేయాల్సి ఉంటుంది. సో చాలా మందిలో చాలా వరకు ఒక వారం 2 వారాలు రెస్ట్ ఇస్తే కనుక పైప్ పెట్టేసి రికవర్ అయిపోతుంది. కొంతమందిలో అలా మొత్తం రికవర్ అవ్వకుండా ఉంటే అవి తర్వాత ఇట్లాంటి మూత్రం పాస్ చేయడంలో వచ్చే ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది అన్నమాట. సో మెయిన్ రీజన్ ఇన్ లేడీస్, స్త్రీలలో ముఖ్యంగా డెలివరీ వల్ల మూత్రాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.